మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన మూలిక గురించి, అద్భుతమైనటువంటి వేరు గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే మంజిష్ట. మీకు తెలుసా, మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన మూలికలు దాగి ఉన్నాయి. వాటిల్లో ఈ మంజిష్ట అనేది ఒకటి. దీని పేరుకి గాఢమైన ఎరుపు అనే అర్థం. ఈ పేరు దాని వేరు తాలూకు రంగుని, అలాగే రక్తాన్ని శుద్ధి చేసే గుణాన్ని తెలియపరుస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని ఒక గొప్ప రక్త శోధనిగా, అలాగే చర్మ కాంతికారిణి కింద వేల సంవత్సరాలుగా వాడుతూ ఉన్నారు. భావప్రకాశ నిఘంటువులో మంజిష్ట మధుర తిక్త కషాయ స్వర వర్ణకృత్ గృష్ణ రక్తపిత్తగ్ని అని వర్ణించారు. అంటే మంజిష్ట తీపి, చేదు, వగరు రుచులతో ఉంటూ గొంతుని, చర్మపు ఛాయని మెరుగుపరుస్తుంది అని దీని అద్భుతమైన భావం. ఇక ఈ సందర్భంగా దీని ఔషధ ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మంజిష్ట ముఖ్యంగా రక్తశుద్ధికి, శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలని అంటే టాక్సిన్స్ని తొలగించడానికి ప్రసిద్ధి చెందింది. ఇది మొటిమలు, తామర, సొరియాసిస్ లాంటి చర్మ వ్యాధుల్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే కీళ్ళ నొప్పులు, మూత్రపిండాల్లో రాళ్ళు, ఆఖరికి కంటి సమస్యలు, ఇంకా ముఖ్యంగా స్వర వికృతులు ఏమైనా ఉంటే స్వర మాధుర్యాన్ని పెంచడం, ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. వీటి గురించి మనం వరుసగా తెలుసుకుందాం. చాలామంది సమస్య ఏమిటంటే బ్లడ్ ఇంప్యూరిటీస్. ఇలాంటి సందర్భాల్లో రక్తం శుద్ధి చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అసమతుల్యమైనటువంటి ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఇలాంటి వాటి వల్ల శరీరంలో విష పదార్థాలు పెరిగిపోతాయి. దీనివల్ల చర్మ సమస్యలు, నీరసం, అలర్జీలు ఇలాంటివి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రక్తంలో మలినాలు చేరటం అనేది అనేక రకాల అనారోగ్య సమస్యలకు మూల కారణం కింద మారుతుంది. ఇలాంటప్పుడు 1 నుంచి 3 గ్రాముల మంజిష్ట వేరు పొడిని గోరువెచ్చని నీళ్ళతో కానీ లేదా తేనెతో కానీ కలిపి రోజుకి 2 సార్లు భోజనం తర్వాత తీసుకోవాలి. ఇది మూత్ర విసర్జనని పెంచుతూ దాని ద్వారా రక్తంలో ఉండేటువంటి విషాలని, మలినాల్ని బయటికి పంపించి శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తుంది. ఇక ఎంతోమంది సమస్య ఈ చర్మ సౌందర్యం దెబ్బతింటం, అలాగే ఛాయ తగ్గటం. చాలామంది నల్లబడిపోతూ ఉంటారు. మొటిమలు, నల్ల మచ్చలు, చర్మం నిస్తేజంగా మారటం, రంగు తగ్గటం, ఇలాంటి సందర్భాలలో అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. రక్తంలో మలినాలు చేరటం, హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి, ఇంకా కాలుష్యం, ఇలాంటివన్నీ కూడా ఈ ముఖ్య కారణాల కింద మనం చెప్పుకోవచ్చు చర్మం రంగు తగ్గటానికి. ఇలాంటప్పుడు 2 నుంచి 5 గ్రాముల మంజిష్ట వేరు పొడిని తేనెతో కానీ లేదా పచ్చి పాలతో కానీ కలిపి ఇక్కడ ఎక్స్టర్నల్గా వాడాలి. ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోవాలి. ఇది ఆ వాపును తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలని కలిగి ఉంటూ మొటిమల్ని తగ్గిస్తూ చర్మానికి సహజమైన కాంతిని, నిగారింపుని ఇస్తుంది. ఇక ఈ రోజుల్లో ఎక్కువ మందిలో మనం చూసే సమస్య కంటి రుగ్మతలు. కళ్ళు ఎర్రబట్టడం, కళ్ళ దురద, మంట, ఇంకా నీళ్లు గారటం, ఇలాంటివి సాధారణ లక్షణాల కింద ఉంటూ ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్, ఎలర్జీలు, కంటిపైన ఎక్కువ ఒత్తిడి పట్టడం, ఇలాంటివన్నీ కూడా కంటి సమస్యలకు కారణాల కింద ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు కళ్ళ కలక, కంజంక్టివైటిస్ లాంటి సమస్యలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు 1/2 టీ స్పూన్ మంజిష్ట పొడిని 1 గ్లాసు నీళ్ళకి వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఆ నీళ్ళను వడపోసుకొని దానితోటి కళ్ళను శుభ్రంగా కడుక్కోండి. దీంట్లో ఉండేటటువంటి ఆ శీతలీకరణ, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపు నిరోధక గుణాలు కంటి మంటని, ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తూ గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇక చాలామందిలో మనం చూస్తున్నాము, మెయిన్గా ఈ గొంతుని వాడాల్సిన వృత్తులలో స్వరమాధుర్యం తగ్గిపోతూ ఉంది. గొంతు బొంగురు పోవటం, అలాగే మాట స్పష్టంగా రాకపోవటం, మాట్లాడేటప్పుడు గొంతులో నొప్పి రావటం, ఇలాంటివి దీని లక్షణాల కింద ఉంటాయి. గొంతుని ఎక్కువగా వాడటం అంటే అధ్యసనం అంటాం, అలాగే అతి వినియోగం అంటాం, అలాగే జలుబు, గొంతు ఇన్ఫెక్షన్స్, ఇలాంటివన్నీ దీనికి ప్రధాన కారణాల కింద ఉన్నాయి. ఇలాంటప్పుడు 1 నుంచి 2 గ్రాముల మంజిష్ట వేరు పొడిని కొద్దిగా తేనెతో కలిపి నెమ్మదిగా చప్పరిచ్చి మింగాలి. ఇది గొంతులో ఉండే ఇన్ఫ్లమేషన్ని అంటే వాపుని, ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తూ స్వర పేటికకి అంటే వోకల్ కార్డ్స్కి రిలీఫ్ని ఇస్తుంది, సాంతనం చేకూరుస్తుంది. దీనివల్ల కంఠస్వరం స్పష్టంగా, మధురంగా మారుతుంది. అయితే అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది, మంజిష్ట అనేది ఒక వేరు, ఆ వేరుని బట్టి దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది. నిజానికి అన్ని వేర్లు ఒక రకంగా ఉంటాయి, కానీ మొక్కని బట్టి దీన్ని ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మొక్క వివరాలు మీరు తెలుసుకోవాలి. మంజిష్ట శాస్త్రీయ నామం రూబియా కార్డిఫోలియా. దీన్ని తెలుగులో ఇదే పేరుతో పిలుస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో తామ్రవల్లి లాంటి పేరుతో కూడా పిలుస్తారు.
నిజానికి ఇది ఒక బహువార్షికపు తీగ జాతి మొక్క. ఈ మొక్క వేర్లు మనకి ముఖ్యం. పొడవుగా స్తూపాకారంలో ఉంటూ ఎర్రటి బెరని కలిగి ఉంటాయి. ఆకులు గుండె ఆకారంలో ఒకే చోట గుంపుగా ఒక 4 ఉంటాయి. పువ్వులు ఉంటాయి దీనికి, చిన్నగా ఆకుపచ్చ తెలుపు రంగులో ఉంటాయి. దీని పండ్లు కూడా మీరు గమనించవచ్చు, చిన్నగా గుండ్రంగా ఉండి పండినప్పుడు నలుపు ఊదా రంగులోకి మారతాయి. ఈ మొక్క మన భారతదేశంలోని పర్వత ప్రాంతాలలో, ముఖ్యంగా హిమాలయాల్లో సహజంగా పెరుగుతుంది. సాధారణంగా ఈ మొక్క వేరుని ఔషధం కింద వాడుతూ ఉంటాం. మంజిష్ట వేరు పొడిని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా, అలాగే దీని కషాయం అయితే 20 నుంచి 40 మిల్లీలీటర్ మోతాదుగా వాడటం సురక్షితం. ఇక ఇదే సందర్భంగా దీనికి సంబంధించి ఇతర ఆసక్తికరమైన ముఖ్యాంశాలు ఉన్నాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మంజిష్టాన్ని వాడే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. దీర్ఘకాలపు మూత్రపిండాల సమస్యలతో బాధపడేవాడు కూడా దీన్ని వాడకంలో జాగ్రత్త పడటం అవసరం. మంజిష్టని తీసుకున్నప్పుడు మూత్రం కొద్దిగా నారింజ రంగులో కానీ లేదా ఎరుపు రంగులో కానీ మారచ్చు. ఇప్పుడు మీరు బి కాంప్లెక్స్ వేసుకుంటే ఎట్లయితే యూరిన్ ఎల్లోగా వస్తుందో అలాగా. ఇది పూర్తిగా సహజమైందే, దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఈ మూలిక అనేది శరీరంలో సరిగ్గా పనిచేస్తుంది అనడానికి నిజానికి ఎరుపు రంగులో మూత్రం రావటం అనేది ఒక సంకేతం కింద మీరు భావించాలి. ఇది కీళ్ళవాతం అంటే గౌట్ వల్ల వచ్చేటువంటి వాపులు, నొప్పులను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరంలో పెరిగినటువంటి యూరిక్ యాసిడ్ని బయటకు పంపడానికి దీని పాత్ర చాలా కీలకం. చివరగా ఒక మాటని మీకు మనవి చేయాలి. మంజిష్ట కేవలం ఒక మొక్క కాదు, ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య ప్రదాయిని. రక్తశుద్ధి నుంచి చర్మ సౌందర్యం వరకు ఇది అనేక రకాలుగా మనకు మేలు చేస్తుంది. ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ ఎర్రటి వేరు మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక అమూల్యమైన సంపద. దీన్ని సరైన పద్ధతిలో వాడుకున్నారనుకోండి, సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం మీ సొంతం అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.